అవిజ్ఞ అంటే తెలుసుకోవాలనే కోరిక. మనం 10th క్లాస్ ఎన్‌సీఈఆర్‌టీ బయాలజీలోని కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ అనే టాపిక్ గురించి నేర్చుకుంటూ ఉన్నాం. అయితే ఈ టాపిక్‌లో మనం చాలా విషయాలు నేర్చుకుంటూ ఉంటున్నాం. అదేంటి అనంటే మన బ్రెయిన్ గురించి, మన స్పైనల్ కార్డ్ కోసము అండ్ ఈ 2 కూడా సెంట్రల్ నర్వస్ సిస్టమ్‌లో బాడీ అంతటిని కూడా ఎలా కంట్రోల్ చేస్తున్నాయి, ఎలా కోఆర్డినేట్ చేస్తున్నాయి అంతా కూడా నేర్చుకున్నాం కదా! అయితే మన బాడీలో ఇప్పటివరకు కూడాను కంట్రోల్ చేయడానికి, కోఆర్డినేట్ చేయడానికి మనకు ఉపయోగపడింది ఏంటంటే నెర్వ్ సెల్స్. ఏంటి? నెర్వ్ సెల్స్. ఒకటేంటి నెర్వ్ సెల్స్ అనేవి ఉపయోగపడ్డాయి. సో ఇది దేనికోసము కంట్రోల్ చేయడానికి, కోఆర్డినేట్ చేయడానికి. కంట్రోల్‌కి, రెండోది కోఆర్డినేట్ చేయడానికి. కోఆర్డినేట్ చేయడానికి. ఏమేమి వాడాము? ఒకటి కంట్రోల్‌కి, కోఆర్డినేట్‌కి ఏంటి? ఒకటి నెర్వ్ సెల్స్ వాడాం. అయితే ఇక నుంచి కూడా ఇంకొక థింగ్ చెప్తాను. ఈసారి ఏం పదాలు వింటారంటే హార్మోన్స్ అనే దాన్ని వింటారు. హార్మోన్సా? మీరెప్పుడు వినలేదా ఈ పేరు అని అనుకుంటున్నారా? మీరు చాలాసార్లు ఈ పేరు విన్నారు. అయితే నెర్వ్ సెల్స్ ఉండగా హార్మోన్స్ అనే దాన్ని ఎందుకు వాడుతున్నాం సార్ అనుకున్నానంటే, యాక్చువల్లీ నెర్వ్ సెల్స్‌కున్న ఓన్లీ బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇది లిమిటెడ్ అనమాట. సో ఇది వెరీ లిమిటెడ్ సెల్స్‌కి మాత్రమే హెల్ప్ చేస్తది. లిమిటెడ్ సెల్స్‌కి మాత్రమే పని జరిగేలా చూస్తది. ఫర్ ఎగ్జాంపుల్ నీ గుండె ఫాస్ట్‌గా కొట్టుకోవాలని కొంచెం చెప్పారనుకోండి, ఇది చేయగలదా? ఫాస్ట్‌గా గుండెని కొట్టించుకోగలదా? లేదంటే నీ శరీరంలో ఉన్న కోపాన్ని పెంచాలి అని అనుకున్నాం అనుకో, నువ్వు పెంచగలవా? పెంచలేవు కదా! ఇది కొన్ని లిమిటెడ్ సెల్స్‌కి మాత్రమే పనిచేస్తది. అదే హార్మోన్స్ అనుకోండి, మొత్తం త్రూ ఔట్ ద బాడీ కెన్ రీచ్ ఆల్ సెల్స్ అనమాట. కెన్ రీచ్ ఆల్ సెల్స్. అయితే మీకు ఇప్పటికీ కూడాను ఈ హార్మోన్స్ చేసే పని మీకు అర్థం కావట్లేదు కదా! సిట్యుయేషన్ చెప్తాను చూడండి. మీకు బాగా కోపం రావాలి. ఎవరు చేస్తారు? ఈ హార్మోన్స్ అనేది పెంచేస్తది. ఫర్ ఎగ్జాంపుల్ మీ గ్రోత్ పెరగాలి, మీ శరీరంలో ఎదుగుదల పెరగాలి. అప్పుడు ఏం తాగాలి? కాంప్లెయిన్ తాగాలా? బూస్ట్ తాగాలా? హార్లిక్స్ తాగాలా? లేదు. పిట్యూటరీ గ్లాండ్కి సంబంధించిన హార్మోన్స్ వస్తే చాలు మీరు పెరిగిపోతారు. మీ శరీరంలో ప్రేమ కలగాలి. సో ప్రేమ కలగాలంటే ఏం కావాలి? హార్మోన్స్. మీ శరీరంలో ఉన్న కోపం కలగాలి, హార్మోన్సే. మీ శరీరంలోన లావు పెరగాలి, దానికి కూడా ఈ హార్మోన్స్ హెల్ప్ చేస్తాయి అనమాట. ఈ రకంగా ఒక్క మాటలో చెప్పాలంటే ఈ హార్మోన్స్ అనేవి మన శరీరం లోపల కూడాను మనకి కోపము, ప్రేమ ఇలాంటి వాటన్నిటిని కూడాను కంట్రోల్ చేయగలవు, వాటన్నిటికీ కూడాను కోఆర్డినేట్ చేయగలవు. అసలు ఎగ్జాక్ట్గా ఈ హార్మోన్స్ ఏం చేస్తున్నాయి, ఎలా చేస్తున్నాయి అని చెప్తున్నట్లయితే, మీ శరీరం నుండి ఒక ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నాడు, ఒక మెసేజ్ పంపిస్తున్నాడు. ఏమని? మీరు ఒక మాలిక్యూల్ చెప్పి దాని చేత ఒక మెసేజ్ పంపిస్తున్నాడు. ఏం చేత? అరే గుండె దగ్గరికి వెళ్ళి గుండెని ఫాస్ట్గా కొట్టుకోమని కొంచెం చెప్పు అనుకుని ఒక హార్మోన్ పంపించారు. సో ఈ రకంగా ఇలా పంపిస్తే ఈ హార్మోన్ వెళ్ళి ఏం చేస్తుంది? గుండెని ఫాస్ట్ పెంచేస్తుంది. కాబట్టి హార్మోన్స్ ఆర్ ద నథింగ్ బట్ మెసెంజర్ మాలిక్యూల్స్. ఒక మాటలో చెప్పాలంటే మెసెంజర్. సో ఇవి మెసెంజర్ అనమాట, మెసేజ్ ఇచ్చే మాలిక్యూల్స్. సో ఇవి మేజర్గా దేనికి వాడుతున్నాం ఈ మెసెంజర్ మాలిక్యూల్స్? టు బ్రింగ్ కోఆర్డినేషన్. సో టు బ్రింగ్ కోఆర్డినేషన్, లేదంటే ఇంకొక మాటలో చెప్పాలంటే కంట్రోల్ చేయడానికి వాడుతున్నాం అనమాట. అర్థమవుతుంది కదా దీనికి. సో ఇక్కడ నెర్వ్ సెల్స్ అనేది కంప్లీట్గా కూడా ఎలక్ట్రిసిటీ మీద డిపెండ్ అయితే, ఎలక్ట్రిసిటీ మీద డిపెండ్ అయితే ఇక్కడ ఈ హార్మోన్స్ అనేవి కంప్లీట్గా కెమికల్ రియాక్షన్స్ అనమాట. మన శరీరంలో ఒక కెమికల్ వేస్తే ఎలా సెట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కూరలో ఉప్పు వేస్తే ఏమైంది? మొత్తం కూర అంతా ఉప్పుగా మారిపోతుంది కదా. కూరలో కారం వేస్తే ఏమవుతుంది? మొత్తం కూర అంతా కారం అయిపోతుంది కదా. కూరలో పాయిజన్ అనే కెమికల్ వేస్తే ఏమవుతుంది? కూర అంతా విషం అయిపోతుంది కదా. సేమ్ ఈ హార్మోన్స్ కూడా కెమికల్సే. సో మనకి కోపం తెప్పించే కెమికల్ వేసామనుకోండి, మన శరీరానికి కోపం వచ్చేస్తుంది. మనకి ఒక ప్రేమ తెచ్చే కెమికల్ వేయాలనుకున్నమాట, ప్రేమ వచ్చేస్తుంది. అబ్బాయిని ఆడపిల్లగా మార్చేస్తే ఒక కెమికల్ వేయాలనుకుంటే కెమికల్ అలాగైపోతాయి. సో ఈసారి నుండి కెమికల్ అనే మాటకు బదులు ఒక మెసెంజర్ మాలిక్యూల్, ఏంటి ఒక మెసెంజర్ మాలిక్యూల్ వేస్తే సెట్ అయిపోతుంది అనమాట. సో ఈ రకంగా మన శరీరానికి కోపం, ప్రేమ ఈ రకంగా కంట్రోల్ చేయాలంటే అయితే ఇప్పటి వరకు చూసిన నెర్వస్ సెల్స్ నుండి చేయొచ్చు, హార్మోన్స్ నుండి చేయొచ్చు. అయితే ఒకటి చేసే పని ఇంకొకటి చేయలేదు అనమాట, దానికి సపరేట్గా ఉంటాయి. ఇప్పుడు మీకు ఒక కాన్సెప్ట్ చెప్తాను, ఆ కాన్సెప్ట్ వినండి. రిసెప్టర్. సో ఈ కాన్సెప్ట్ ఏంటంటే రిసెప్టర్. మీకు లాక్ తెలుసు కదా, లాక్ కాన్సెప్ట్ తెలిస్తే రిసెప్టర్ అనే కాన్సెప్ట్ కూడా తెలుస్తుంది. నేను ఒక లాక్ తయారు చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ద వన్ లాక్. ఓకే, ఈ లాక్ తయారు చేశాను. ఇప్పుడు ఈ లాక్కి సంబంధించిన కీ అనేది ఏమవుతుంది చెప్పాలా? ఈ ప్రపంచంలో ఏ కీ పెట్టినా సరే సెట్ అవుతుంది. దీనికి సంబంధించిన లాక్ ఏదంటే ఇది మాత్రమే. ఎప్పుడైతే ఈ లాక్ మాత్రం పెట్టానో, ఇది మాత్రం ఉంటే ఇప్పుడు మాత్రమే ఈ లాక్ ఓపెన్ అవుతుంది. ఇంతకుమించి ఇంకా ఈ లాక్ అనేది మరి ఇక లైఫ్లో ఎప్పుడు ఓపెన్ అవుతుంది అనమాట. సో సిచ్యువేషన్ అర్థమవుతుంది కదా. దిస్ ఈజ్ ద లాక్. ఈ లాక్ తప్పించి ఇంకే లాక్ వేసినా సరే సెట్ అవుతుంది. సో ఇక్కడ ఏదైతే కరెక్ట్గా ఫిట్ అవుతుందో దీన్ని ఏమంటామంటే రిసెప్టర్ అంటాం. ఇప్పుడు ఈ హార్మోన్స్ కూడా ఇదే టైప్ కాన్సెప్ట్ ఫాలో అవుతుంది. సో ఈ కాన్సెప్ట్ ఫాలో అవుతుంది లేదా అనే విషయం మీకు నీట్గా చెప్పడానికి ఒక చిన్న థింగ్ చేసి చూపిస్తాను. సరదాగా చూడండి. ఇక్కడ ఒక మనిషి ఉన్నాడు.
ఓకే, దిస్ ఈజ్ ద మనిషి. ఇప్పుడు ఈ డ్రాయింగ్ కొద్దిగా కష్టంగానే ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ ద మనిషి. ఓకే, ఈ మనిషి ఉన్నాడు. ఈ మనిషి మీద సడన్గా ఏమైందంటే ఒక పెద్ద పిల్లొచ్చి పడిపోయింది. ఓకే, ఎప్పుడైతే ఒక పిల్లొచ్చి పడిపోయిందో దాని పరిస్థితి ఏంటి? బాతు పిల్లలాగా ఉంది. పిల్ల అంటే బాతు పిల్లలాగా ఉంది. అమ్మ, ఇదేదో కొద్దిగా పిల్లలాగా ఉంది. ఓకే, సడన్గా ఒక పిల్లి నీ మీద వచ్చింది. నువ్వేం చేస్తావు? నీ బాడీలో ఉన్న కళ్ళు వెంటనే రిఫ్లెక్స్ యాక్షన్ కదా, ఇది వన్ ఆఫ్ ది రిఫ్లెక్స్ యాక్షన్ కాబట్టి ఈ పిల్లిని చూసిన వెంటనే నువ్వు బెండ్ అయిపోతావు. బెండ్ అయిపోయిన వెంటనే పిల్లి సైడ్కి పడిపోద్ది. అంటే ఇక్కడ జరిగింది ఏంటి? రిఫ్లెక్స్ యాక్షన్. అంటే ఇక్కడ ఈ రిఫ్లెక్స్ యాక్షన్ జరిగించడానికి ఎవరు హెల్ప్ చేశారు? నర్వస్ సిస్టమ్. సార్ ఈ మొక్క నాకు తెలుసు సార్, నర్వస్ సిస్టము అనుకోనండి అంటే ఓకే. అయితే సిచ్యువేషన్ ఇప్పటి వరకు అయిపోలేదు, ఇంకా ఉంది సిచ్యువేషన్. చూడండి, బాగా చూడండి. ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే ఆ పిల్లి వెళ్ళిపోకుండా నీ మీద దూకింది, సడన్గా నీ పక్కకు వచ్చి నిలబడింది. ఇప్పుడు నీ బాడీలో ఏం జరుగుతుంది అనేది చూద్దాం. సో నీ నర్వస్ సెల్ ఇప్పటికి పని కానిస్తుందా? చూద్దాం. ఇప్పటికి నీ నర్వస్ సిస్టమే పని కానిస్తుందా? నో. ఇప్పుడు జరిగేది ఏంటంటే అది నీ ముందుకు ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు నీ శరీరంలో ఉన్న ఒక కిడ్నీ ఉంది కదా, కిడ్నీ పైన ఒక చిన్న గ్లాండ్ ఉంటుంది. కరెక్ట్గా ఇది ఎక్కడ ఉంటుంది అంటే కిడ్నీ పైన ఉంటుంది. ఈ కిడ్నీ పైన ఉన్నది ఏం చేస్తుంది తెలుసా? ఎడ్రినలిన్ అనుకుని ఒక చిన్న హార్మోన్ రిలీజ్ చేస్తుంది. ఇక్కడ ఒక హార్మోన్ రిలీజ్ చేస్తుంది. ఈ హార్మోన్ దేంట్లో రిలీజ్ చేస్తుంది? ఇక్కడ బ్లడ్ పైప్ ఉంటుంది కదా, ఆర్టరీ. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ద ఆర్టరీ అనుకుందాం. సో దిస్ ఈజ్ ద ఆర్టరీ. దీంట్లోనికి హార్మోన్ అనేది రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు ఈ హార్మోన్ రిలీజ్ చేసిన తర్వాత ఈ హార్మోన్ బ్లడ్లోకి వెళ్ళిపోయింది కదా. వన్స్ బ్లడ్లోకి వెళ్ళిపోతే ఈ హార్మోన్ ఏమవుతుంది? టోటల్ గుండెకి వెళ్తుంది. గుండె నుండి టోటల్ బాడీ పార్ట్స్ అంతటికీ కూడా వెళ్ళిపోయింది. సో ఇప్పుడు బాడీ పార్ట్స్ అంతటికీ వెళ్ళిపోయింది. అయితే అసలైన కథ ఇప్పుడే మొదలైంది చూడండి. ఇప్పుడు బాడీ పార్ట్స్ అంతా కూడాను ఈ ఎడ్రినలిన్ హార్మోన్ తీసుకుంటుందంటే నో. బాడీ పార్ట్స్ అంతా కూడా ఈ ఎడ్రినలిన్ హార్మోన్ తీసుకోదు. ఎక్సెప్ట్ ఓన్లీ హార్ట్ తప్ప మిగిలింది ఏది కూడా తీసుకోదు. అంటే హార్ట్ ఎందుకు తీసుకుంటారు సార్ అంటే హార్ట్ దగ్గర లాక్ ఉంది. ఇప్పుడు ఏంటి సిచ్యువేషన్? హార్ట్ దగ్గర లాక్ ఉంది. ఈ కీ అనేది ఇప్పుడు ఈ చుక్కలు అనేది చూసారా, ఈ చుక్కలు అనేది ఒక తాళం చెయ్యి. ఓకే, ఈ చుక్కలు అనేది తాళం చెయ్యి. సో మరి లాక్ అనేది ఎక్కడ ఉంది? హార్ట్ దగ్గర ఉంది. సో శరీరంలోన ఈ హార్మోన్ అంతా బ్లడ్ అంతా ఉన్నప్పటికీ కూడాను ఎక్కడ కూడాను చిన్న రియాక్షన్ కూడా రాదు. ఎక్కడ కూడా చిన్న రియాక్షన్ రాదు. ఎప్పుడైతే ఈ హార్మోన్స్ అనేవి బ్లడ్లో నుండి హార్ట్ దగ్గరికి వెళ్తే హార్ట్ దగ్గర అప్పుడు వెళ్ళి మ్యాచ్ అయిపోద్ది. హార్ట్ దగ్గరికి వెళ్ళి మ్యాచ్ అయిపోద్ది. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఎప్పుడైతే హార్ట్ దగ్గరికి వెళ్తుందో, హార్ట్ దగ్గర ఉన్న రిసెప్టర్స్ దగ్గరికి వెళ్తుందో అప్పుడు వర్క్ చేయడం స్టార్ట్ అవుతుంది. ఇది చేసే పని ఏంటి తెలుసా? గుండెని ఫాస్ట్గా కొట్టుకునేలా చేస్తుంది. నెక్స్ట్ మొత్తం బ్లడ్ అంతటినీ కూడా నీకు ఏం చేస్తుంది తెలుసా? శరీరంలో ఉన్న అన్ని పార్ట్స్, వేస్ట్ పార్ట్స్ దగ్గర నుండి లాగేసి శరీరంలో ఉన్న కాళ్ళకి, లెగ్స్కి అండ్ హ్యాండ్స్కి మాత్రమే పంపించేలా చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నీ శరీరం అప్పుడే తిన్నావు, ఫుడ్ అరుగుతుంది, కానీ డైజెస్టివ్ సిస్టమ్ నుండి బ్లడ్ లాగేస్తుంది అండ్ నీకు కాళ్ళ దగ్గరకి బ్లడ్ పంపించేస్తుంది అనమాట. అండ్ ఎక్కడైతే వేస్ట్, లివర్, వీటన్నిటికీ బ్లడ్ తగ్గించేసి ఆ బ్లడ్ అంతా ఇప్పుడు ఎక్కడికి పంపిస్తుంది? హ్యాండ్స్కి, లెగ్స్కి. ఎందుకు పంపిస్తుంది తెలుసా? నీ శరీరంలో ఉన్న ఏవైతే పార్ట్స్ అనేవి ఇప్పుడు రన్నింగ్కి ఉపయోగపడాలో, రన్నింగ్కి కానీ లేకపోతే ఆ పిల్లని కొట్టడానికి ఏవైతే పార్ట్స్ ఉన్నాయో ఆ పార్ట్కి ఆక్సిజన్ ఎక్కువగా పంపిస్తుంది. ఎందుకంటే అప్పుడు ఎనర్జీ అనేది ఎక్కువ వస్తుంది. ఇక్కడ జరుగుతుంది అర్థమవుతుందా? ఆ పిల్లిని కొట్టడానికి కానీ, పిల్లి నుండి పారిపోవడానికి కానీ ఏదో ఒక దానికి సెటప్ చేయడానికి నీ బాడీని భయపెట్టేసింది. ఎడ్రినలిన్ హార్మోన్ని భయపెట్టేసి నీ బాడీ హార్ట్ రేట్ని పెంచి నీకు ఫాస్ట్గా కొట్టుకునేటట్లు చేసి దాని నుండి బ్లడ్ ఏవైతే అవసరమైన పార్ట్స్ ఉన్నో వాటికి పంపించి ఆక్సిజన్ ఎక్సెస్కి పంపించి రెడీ చేస్తుంది. అంటే ఇక్కడ జరుగుతుంది ఏంటి? నర్వస్ సెల్ కొన్ని పార్ట్స్కి మాత్రమే యాక్ట్ అయితే ఈ హార్మోన్స్ అనేవి బాడీలో ఉన్న అన్ని పార్ట్స్ మీదకి కూడా యాక్టివ్గా వర్క్ చేస్తుంది. ఎక్కడ కూడా ఏం జరిగింది? కోఆర్డినేషన్ జరిగింది కదా. కాళ్ళకి, హ్యాండ్స్కి, కళ్ళుకి వీటన్నిటికి మధ్య కోఆర్డినేషన్ జరిగింది కదా, పారిపోవడానికి కానీ రన్నింగ్ కానీ. ఇక్కడ జరుగుతుంది ఏంటి? అండ్ నీకు లెగ్స్ని, హ్యాండ్స్ని కంట్రోల్ చేస్తుంది కదా. నువ్వేం చేయాలో ఒక రియాక్షన్ చేయడానికి దిస్ ఈజ్ ద హార్మోన్స్ చేసే వన్ ఆఫ్ ది పని. అంటే నీకు కోపంలో కొట్టడానికి కానీ, కోపంలో భయపడడానికి కానీ, కోపంలో పారిపోవడానికి కానీ ఈ 3 రియాక్షన్స్ కూడా ఎవరి వల్ల జరిగి? ఎడ్రినలిన్ అనే హార్మోన్ వల్ల జరిగింది. పాయింట్ 1 అర్థమవుతుంది కదా. సో ఇక్కడ రిసెప్టర్ అనే కాన్సెప్ట్ అర్థమైంది కదా. నీ శరీరం అంతా ఈ హార్మోన్ తిరిగినప్పటికీ కూడాను, శరీరం అంతా ఉన్నప్పటికీ కూడాను కేవలం ఎక్కడైతే లాక్ ఉంటుందో, ఎక్కడైతే రిసెప్టర్ ఉంటుందో అక్కడ మాత్రమే వెళ్ళి కూర్చుంటుంది అనమాట. ఈ ఎడ్రినలిన్ హార్మోన్ ఎప్పుడైతే బ్లడ్లోకి వెళ్తుందో అక్కడ హార్ట్లోకి వెళ్తుందో అలా సెట్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఇక్కడ మీరు 2 కాన్సెప్ట్స్ నేర్చుకున్నాను. మొదటి ఏంటంటే రిసెప్టర్ అనే కాన్సెప్ట్. నెంబర్
నెంబర్ 2 కాన్సెప్ట్ ఏంటంటే హార్మోన్స్ అనేవి బాడీ అంతా తిరిగినప్పటికీ కూడాను అవి ఎక్కడైతే రిసెప్టర్ ఉంటాయో అక్కడ మాత్రం వెళ్తాయి అనుకుని ఫస్ట్ పాయింట్ నేర్చుకోండి. సెకండ్ది, ఒక హార్మోన్ అనేది ఎలా కోఆర్డినేట్ చేస్తుంది పని అంతటినీ కూడాను, ఏ రకంగా ఒక రిఫ్లెక్స్ యాక్షన్ కనిపించిన వెంటనే సరదాగా రిఫ్లెక్స్ యాక్షన్కి చూపించాను, ఏదైనా ఒక హార్మోన్ చేయాలనుకున్న పని ఏ రకంగా జరుగుతుంది, ఏ రకంగా బాడీని అంతా యాక్టివ్గా చేస్తుంది అని చెప్పాను. సో సేమ్ ఇదే టైప్ ఫంక్షన్ అనమాట. మీకు గ్రోత్కి సంబంధించి కొన్ని హార్మోన్స్ ఉంటాయి, లేదు అంటే మీకు హ్యాపీనెస్ రావడానికి కొన్ని హార్మోన్స్ వర్క్ చేస్తుంటాయి. ఇలా డిఫరెంట్ హార్మోన్స్ శరీరంలో సుమారు 50కి పైగా హార్మోన్స్ ఉంటాయి. అవన్నీ వర్క్ చేసే ప్రాసెస్ ఇదే అనమాట. దానికి ఏదైతే స్పెసిఫిక్ పార్ట్ ఉంటుందో ఆ స్పెసిఫిక్ పార్ట్ దగ్గరికి వెళ్ళి వర్క్ చేస్తుంటాయి ఈ రిసెప్టర్ అనే కాన్సెప్ట్లో. సో ఈ రకంగా నర్వస్ సెల్ అనేది లిమిటెడ్ పార్ట్స్ అనమాట. నీ చెయ్యికి కానీ నీ కాలుకి కానీ అలా సిగ్నల్ వస్తే ఆ పార్ట్ని మాత్రమే కదిలిస్తుంది. కానీ ఇది ఈ హార్మోన్ అనేది మొత్తం బాడీ అంతటిని రెడీ చేస్తుంది కదా, పరిగెత్తడానికి రెడీగా ఉండాల్సినవి, కొట్టడానికి రెడీగా ఉండాల్సినవి అన్ని పార్ట్స్ని కూడాను. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ నర్వస్ సిస్టమ్కి అదే రకంగా హార్మోనల్ సిస్టమ్ ఉంది కదా, దీనికి ఇంకో పేరు కూడా ఎండోక్రైన్ సిస్టమ్ అంటారు. ఎండోక్రైన్ సిస్టమ్ అని ఎందుకు అంటారు అనేది కాన్సెప్ట్లో చెప్తాను. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి? నెంబర్ 1 లిమిటెడ్ రీచ్. సో నర్వస్ సిస్టమ్ అనేది లిమిటెడ్ రీచ్ ఉంటుంది. అదేంటి సార్ లిమిటెడ్ రీచ్ ఎలాగ ఉంది అనుకుని చెప్తాను చూడండి. అదే ఇది అనుకోండి, రీచ్ ఆల్ సెల్స్ కూడా రీచ్ అయిపోద్ది. సో మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఎప్పుడైతే ఇది బ్లడ్లో నాకు కలిసిపోయిందో, ఇది హార్మోన్స్ అనే బ్లడ్ అనేది యూజ్ చేసుకుంటారు కదా, ఎప్పుడైతే బ్లడ్లో కలిసిపోయిందో మొత్తం బాడీలో ఉన్న అన్ని పార్ట్స్కి వెళ్ళిపోయింది కదా. అదే నర్వస్ సిస్టమ్ చూడండి. ఇక్కడ నర్వస్ సిస్టంలోన ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెయ్యినే చూసుకోండి. ఇక్కడ చెయ్యికి జరిగితే ఈ చెయ్యి అనే నర్వ్స్ మాత్రమే కనెక్ట్ అయ్యాయి. సో ఇక్కడ ఈ చెయ్యి పార్ట్ అండ్ ఇక్కడ ఈ స్పైనల్ కార్డ్ ఇక్కడ వరకు మాత్రమే రియాక్ట్ అయ్యాయి. అదే కెమికల్ రియాక్షన్లో చూడండి, ఇక్కడ ఈ హార్మోన్స్ అనే దాంట్లో చూడండి మొత్తం బాడీ అంతటి కూడా వచ్చింది. అందుకే నేను ఏమంటున్నానంటే ఇది నెర్వ్స్ని యూజ్ చేయడం వల్ల జస్ట్ ఆ పర్టికులర్ నెర్వ్స్ మాత్రమే వర్క్ అవుతున్నాయి. అదే ఇది మాత్రం బ్లడ్ యూజ్ చేయడం వల్ల మొత్తం బాడీ అంతటికి కూడా సెట్ అయిపోతుంది. అయితే రెండిట్లో ఏది ఫాస్ట్గా ఉంది? టు బి ఫ్రాంక్గా చెప్పాలంటే నెర్వ్ సెల్స్ అనేవి చాలా ఫాస్ట్గా ఉంటాయి. ఇప్పుడు పిల్లి దూకునంటే వీడు ఉన్నాడు, కానీ ఇక్కడ చూడండి ఈ సిస్టమ్ అంతా కూడా కొద్దిగా స్లోగా ఉంది. ముందు ఎడ్రినలైన్ గ్లాండ్ పనిచేయాలి. ఓకే, ముందు ఎడ్రినలైన్ గ్లాండ్ నుండి రక్తంలోనికి హార్మోన్స్ రిలీజ్ అవ్వాలి. ఈ హార్మోన్స్ హార్ట్కి వెళ్ళాలి, హార్ట్ నుండి బాడీ పార్ట్స్ అంతటికి కూడాను, హార్ట్ నుండి ఇప్పుడు బాడీ పార్ట్స్కి అనమాట ఆ సిగ్నల్ పంపించాలి. అంటే బ్లడ్ పంపించాలి, లెగ్స్కి హ్యాండ్స్కి ఆక్సిజన్ ఎక్కువ పంపించాలి. కొన్ని ఫాస్ట్గా కొట్టుకుంటూ ఉంటే ఆక్సిజన్ అంతా స్ప్రెడ్ అవుతుంది, ఆ పర్టికులర్ ప్లేస్కి వెళ్తుంది. అంటే ఎంత పెద్ద ప్రాసెస్. సో ఇది స్లో ప్రాసెస్. నర్వస్ సిస్టమ్ అనేది ఫాస్ట్ ప్రాసెస్. అయితే నర్వస్ సిస్టమ్ ఏం సిగ్నల్ వాడుతుంది? ఎలక్ట్రికల్ సిగ్నల్ వాడుతుంది. ఓకే సార్, ఎలక్ట్రిసిటీ అయితే మనకు కరెంట్ షాక్ కొట్టదా అనుకోండి. మన శరీరంలో కరెంట్ ఉందంటే ఉంది, చాలా తక్కువ కరెంటు, చాలా చిన్న కరెంట్ అనమాట, నెగ్లిజిబుల్. అదే హార్మోనల్ సిస్టమ్ ఏం వాడుతుంది? కెమికల్ రియాక్షన్స్ అనేది వాడుతుంది. సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద నర్వస్ సిస్టమ్ అండ్ హార్మోనల్ సిస్టమ్. ఓకేనా? సో మీకు చాలా కాన్సెప్ట్స్ అర్థమయ్యి కాన్సెప్ట్లో ఇంకా చాలా డీటెయిల్గా అర్థమైపోతుంది. హార్మోనల్ సిస్టమ్, ఎండోక్రైన్ సిస్టమ్ అంటే ఏంటి డీటెయిల్గా చెప్తాను, ఏవేవి హార్మోన్స్ ఏమేమి పనులు చేస్తాయి అనేది కూడా చెప్తాను. మీకు ఇక్కడ జస్ట్ మెకానిజం మాత్రమే చెప్తాను ఈ రిసెప్టర్ అనే కాన్సెప్ట్తో. ఓకేనా? మీకు ముందుగానే చెప్పినట్టుగా ఎండోక్రైన్ సిస్టమ్ గురించి చెప్తున్నాను కదా, ఒకసారి ఎండోక్రైన్ సిస్టమ్ గురించి చెప్తాను. సో ఎండోక్రైన్ సిస్టమ్ అంటే ఏంటి అని సింపుల్గా ఒక మాటలో చూసుకున్నట్లయితే, ఈ ఎండోక్రైన్ సిస్టమ్ అనేది డక్ట్లెస్ గ్లాండ్ గురించి మాట్లాడుతుంది. డక్ట్లెస్ గ్లాండ్. సో ముందుగా ఇక్కడ గ్లాండ్ అంటే ఏంటి అని అంటే, గ్లాండ్ అంటే చిన్న పార్ట్ ఉంటుంది. ఈ పార్ట్ ఏం చేస్తుంది తెలుసా? ఏవైనా థింగ్స్ని సెక్రేట్ చేస్తుంటుంది. సో ఈ గ్లాండ్ ఏం చేస్తుంది అంటే సెక్రేట్ చేస్తుంటుంది. సెక్రేట్ అంటే ఏంటి సార్ అనుకున్నా అంటే మీకు డౌట్ చెప్తాను చూడండి. సెక్రేట్ థింగ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది స్కిన్ కదా, ఈ స్కిన్ మీద మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీకు కొన్ని గ్లాండ్స్ కనిపిస్తాయి. గ్లాండ్స్ ఏం చేస్తుంది తెలుసా? మేజర్గా కూడాను ఇక్కడ ఈ గ్లాండ్స్ ఉన్నాయి కదా, ఇదేం చేస్తుంది అంటే చెమటని పంపిస్తుంది. ఇక్కడ చెమట స్వెట్ని బయటకు పంపిస్తుంది. దీన్ని స్వెట్ గ్లాండ్ అంటారు. అంటే ఇక్కడ చెమట అనేది ఏమవుతుంది? సెక్రేట్ అవుతుంది. సెక్రేట్ అంటే స్రవించడం, అంటే బయటికి నీరు రావడం, బయటికి ఆ లిక్విడ్ లాగా రావడాన్ని సెక్రేట్ అంటారు. సో ఇక్కడ గ్లాండ్ ఏం చేస్తుంది? ఇక్కడ స్వెట్ అనే ఒక గ్లాండ్ అనేది సెక్రేట్ చేస్తుంది దీన్ని స్వెట్ని. ఇంకొక థింగ్ చెప్తా. ఇప్పుడు మీకోసం ఇంకొక గ్లాండ్ తీసుకొని వచ్చాను. ఈ గ్లాండ్ ఏంటంటే మనకి సెలవు అనేది వస్తుంటుంది కదా నోట్లో, ఉమ్ము. ఆ ఉమ్ము రావడానికి ఇక్కడో గ్లాండ్, ఇక్కడో గ్లాండ్, ఈ 3 గ్లాండ్స్ కలిసి ఈ లిక్విడ్ని సెలైవని తీసుకుని వస్తుంది అనమాట. అంటే ఈ గ్లాండ్స్ ఏం సెక్రేట్ చేస్తుంది? సెలైవని సెక్రేట్ చేస్తుంది. సిచ్యువేషన్ అర్థమైంది కదా గ్లాండ్ చేసే పని. ఇక్కడ ఈ
ఈ గ్లాండ్ కూడాను అదే పనిచేస్తుంది. అయితే ఎండోక్రైన్ సిస్టంలో ఉండే టైప్ ఆఫ్ గ్లాండ్స్ ఏంటంటే డక్ట్లెస్ గ్లాండ్స్. డక్ట్లెస్ గ్లాండ్ ఏంటి, ఇదేంటి పేరు అనుకున్నంటే ఒకసారి చూడండి, ఇక్కడ మీకు ఈ రెండు చూపించాను కదా, ఈ రెండు కూడా డక్ట్ గ్లాండ్స్. డక్ట్ గ్లాండ్స్ ఏంటి, డక్ట్లెస్ గ్లాండ్స్ ఏంటి. డక్ట్ అంటే పైప్ అండి, సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే డక్ట్ అంటే పైపు. సో ఇక్కడ వచ్చిన ప్రతి లిక్విడ్ కూడాను ఒక పైపు నుండి వచ్చినట్టు ఉంటుంది. చూడండి, ఇక్కడ ఒక పైపు, ఇక్కడో పైపు, ఇక్కడో పైపు వచ్చిందా. ఇక్కడ స్వెట్ గ్లాండ్ కూడాను, ఈ గ్లాండ్ అనేది ఒక పైప్ నుండి వచ్చింది, అంటే ఒక డక్ట్ అనేది ఉందన్నమాట. కానీ ఎండోక్రైన్ సిస్టంలో అంటే ఇక్కడ చూస్తున్న ఏ గ్లాండ్ కూడాను ఎడ్రినలిన్కి ఏమైనా పైప్ ఉందా, పోనీ ఇక్కడ చూపిస్తున్న దానికి ఏమైనా పైప్ ఉందా, దీన్నే థైమస్ అంటారు. ఇక్కడ చూపిస్తున్నటువంటి థైరాయిడ్కి ఏమైనా పైప్ ఉందా, లేకపోతే ఇక్కడ కనిపిస్తున్న పిట్యూటరీ గ్లాండ్కి ఏమైనా పైప్ ఉందా, ఈ వేటికి కూడా పైపు లేవు. అంటే దట్ మీన్స్ డక్ట్ అనేది లేదు, డక్ట్లెస్ గ్లాండ్స్ లేవు. సో ఇవి ఏం చేస్తున్నాయి, హార్మోన్స్ రిలీజ్ చేస్తున్నాయి. సింపుల్గా ఇవి ఏం చేస్తున్నాయి, కొన్ని హార్మోన్స్ని రిలీజ్ చేస్తున్నాం. హార్మోన్స్ రిలీజ్ చేసి అవి బ్లడ్లోకి పంపించేస్తున్నాయి. బ్లడ్లోకి వచ్చిన తర్వాత ఏమవుతుంది, రిసెప్టర్స్ సహాయంతో అనమాట ఏవి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోతున్నాయి అనమాట. కానీ ఇక్కడ ఉన్న ఈ గ్లాండ్స్ చూసండి, ఈ డక్ట్ ఉన్న గ్లాండ్స్ ఇవన్నమాట కంప్లీట్గా కూడా పైపులు ఉంటాయి అనమాట, డక్ట్ ఉన్నవి. సో ఇప్పుడు అర్థమైంది కదా ఎండోక్రైన్ సిస్టంలో ఏ టైప్ ఆఫ్ గ్లాండ్స్ ఉంటాయి అంటే డక్ట్లెస్ గ్లాండ్స్ ఉంటాయి. సో ఇవి చేసే మెకానిజం బ్లడ్లో అనమాట డైరెక్ట్గా పంపించేస్తాయి. సో డక్ట్లెస్ గ్లాండ్కి ఎండోక్రైన్ అనే మాట వాడాము. సో ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్ ఇక్కడ ఈ రెండింటికి కూడా ఏమని పేరు వాడుకోవాలి, ఎక్సోక్రైన్ అనుకుని వాడాం. యాక్చువల్లీ ఎక్సోక్రైన్ అనేది పెద్దగా ఎవడు యూజ్ చేయడు, మనం ఏదో సరదాకు వాడేస్తున్నాం, ఓకేనా. సో వీటిని ఎక్సోక్రైన్ అనుకుంటే దాన్ని ఎండోక్రైన్ అనుకుంటాం, ఓకేనా. అది లోపల ఇది బయట అనే టైప్గా ఉంది. సో సిచ్యువేషన్ అది. సో మొత్తానికి మాత్రం ఇక్కడ నుంచి ఎండోక్రైన్ అంటే మాత్రం మీకు గుర్తు రావాల్సింది డక్ట్లెస్ గ్లాండ్స్. సో పైపులు లేని గ్లాండ్స్ అనమాట. సో వాటి హార్మోన్స్ని సెక్రెట్ చేస్తాయి. ఇక్కడ కూడా మేము సెక్రెట్ చేస్తున్నాయి, కాకపోతే పైప్ నుండి సెక్రెట్ చేస్తున్నాయి. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ మొత్తం ప్రాసెస్ని కూడాను మన శరీరంలో ఉన్న ప్రతి గ్లాండ్ కూడాను ఏంటంటే ఏమేమి పని చేస్తుంది, శరీరంలో ఉన్న అన్ని గ్లాండ్స్ కాదు, ఎండోక్రైన్ సిస్టంలో ఉన్నటువంటి గ్లాండ్స్ గురించి చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు టెస్టిస్ ఉంటుంది. సో ఇది అబ్బాయిలో ఉంటుంది టెస్టిస్, ఆర్గన్ పేరు టెస్టిస్. సో ఈ టెస్టిస్ చేసే పని ఏంటి, సింపుల్. ఒకటి టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ని రిలీజ్ చేస్తుంది, టెస్టోస్టెరాన్. సో టెస్టోస్టెరాన్ యొక్క యూజ్ ఏంటి అని చూసుకున్నట్లయితే అబ్బాయిల్లో సెక్స్ సెల్స్ని డెవలప్ చేస్తుంది అనమాట, మేజర్గా కూడా సెక్స్ సెల్స్. సో ఈ సెక్స్ సెల్స్ వల్ల ఉపయోగం ఏంటంటే మేజర్గా కూడాను ఇవి ఒకటే థింగ్ అనమాట కంప్లీట్గా. అబ్బాయిలకి మీసాలు రావడం కానీ, మీసాలు గడ్డలు రావడం కానీ వీటన్నిటికీ కూడా హెల్ప్ అవుతుంది అనమాట. ఆ తర్వాత నెక్స్ట్ థింగ్ ఏంటంటే అమ్మాయిలకు సంబంధించింది ఇది మేజర్గా కూడాను వావరీస్ ఇది. సో ఈ వావరీస్లో వచ్చే హార్మోన్స్ ఏంటంటే నెంబర్ 1 ఇక్కడ ఈస్ట్రోజన్, ఇక్కడ ఈస్ట్రోజన్కి చాలామంది STROGEN ఈస్ట్రోజన్. నెక్స్ట్ ఇంకొక హార్మోన్ కూడా వస్తుంది ప్రొజెస్ట్రాన్. ఈ రెండు హార్మోన్స్ కూడాను మహిళల్లో వస్తాయి అన్నమాట. ఈ హార్మోన్స్ దేనికంటే మహిళలకు సంబంధించిన సెక్స్ హార్మోన్స్ ఇవి. సో వాళ్ళకి ఎగ్స్ రిలీజ్ అవ్వడానికి, దాని తర్వాత పీరియడ్స్ కోసం ఇదే హెల్ప్ అవుతుంది. దాని తర్వాత హిప్స్ పెరగడానికి అండ్ వాళ్ళ యొక్క బ్రెస్ట్ అనేది పెరగడానికి అండ్ అన్నిటికన్నా మించి ప్రెగ్నెన్సీ రావడానికి, ఏవైతే ఫీమేల్కి మాత్రం స్పెషల్గా థింగ్స్ ఉంటాయో ఆ స్పెషల్ థింగ్స్ అన్నిటికీ రావడానికి ఈ వావరీస్ ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టరాన్ అనే హార్మోన్ని సెక్రెట్ చేస్తుంటుంది అనమాట. సో ఈ రెండు కూడా సిచ్యువేషన్స్ అన్నీ కూడా చూడండి. దాని తర్వాత శరీరంలో చాలా ఉండేటటువంటి ప్యాంక్రియస్. సో శరీరంలో ప్యాంక్రియాస్ బోల్డ్ ఉంటుందా, ఒకటే ఉంటుందా? యాక్చువల్లీ ఒకటే ఉంటుంది, కానీ దీని పేరు మాత్రం ప్యాంక్రియాస్, ఏదో బోల్డ్ ఉన్నట్టుగా. ఇది రిలీజ్ చేసేది ఏంటంటే ఇన్సులిన్ రిలీజ్ చేస్తుంది, ఇన్సులిన్. సో ఇన్సులిన్ దేనికోసం వాడతారు, సింపుల్గా ఇది అందరికీ తెలిసిందే చెప్పేస్తాను చూడండి, కంట్రోల్ బ్లడ్ షుగర్. సో బ్లడ్లో షుగర్ ఉంటుంది కదా, అంటే మనం స్మాల్ ఇంటెస్టైన్లో మనం ఏం చెప్పాము, స్మాల్ ఇంటెస్టైన్లో అది లాస్ట్ స్టేజ్కి వచ్చేటప్పుడు మొత్తం ఎనర్జీ అంతటిని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఎనర్జీని దేనికి అబ్జర్వ్ చేసుకుంటుంది, గ్లూకోజ్ అంటే ఏంటి, నథింగ్ బట్ అదొక షుగర్ మాలిక్యూల్, ఇదొక షుగర్. సో మామూలుగా నువ్వు యంగ్గా ఉండేటప్పుడు నీ శరీరం బాగుండేటప్పుడు ఏమవుతుంది అంటే నీ శరీరంలో ఎంత గ్లూకోజ్ ఎంత షుగర్ తిన్నా సరే ప్యాంక్రియాస్ అనేది ఇన్సులిన్ని రిలీజ్ చేసి షుగర్ అంతటిని కూడాను డైజెషన్ చేయాలి, లేదంటే వేరే ప్రాసెస్లో నాశనమే చేస్తుంది. డైజెషన్ చేస్తుంది, లేదంటే డైజెస్ట్ చేసి శరీరంలో పార్ట్స్లో దాచేస్తుంది ఫ్యాట్ రూపంలో. ఒకవేళ ప్యాంక్రియాస్ అనేది లేకపోతే, ఇన్సులిన్ అనేది రాకపోతే ఏమవుతుంది, శరీరంలోనూ ఈ షుగర్ అనేది పెరిగిపోతుంది. శరీరంలో షుగర్ పెరగదు,
బ్లడ్లో షుగర్ పెరుగుతుంది. సో బ్లడ్లో ఎప్పుడైతే షుగర్ పెరిగిపోతుందో అప్పుడు ఏమవుతుంది, బ్లడ్ వెసల్స్ అనేవి నాశనం అయిపోతాయి. దీనివల్ల హార్ట్ కూడా నాశనం అయిపోతుంది. ఎందుకంటే బ్లడ్ అంతా హార్ట్కి వెళ్తుంది కదా, హార్ట్ నాశనం అయిపోతే ఇంకేమవుతుంది, చనిపోతారు కదా. ఇది సిచ్యువేషన్. కాబట్టి చాలామందికి అనమాట ఇన్సులిన్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళు ఏం పేషెంట్లు అయిపోతారు, షుగర్ పేషెంట్లు అయిపోతారు. షుగర్ పేషెంట్లు ఇంకొక మాటలో చెప్పాలంటే డయాబెటిక్ అంటారు. సో సిచ్యువేషన్ అర్థమైందా? ప్రతి ఒక్కరి శరీరంలో కూడా ప్యాంక్రియాస్ ఉంటుంది. ఇది ఇన్సులిన్ రిలీజ్ చేస్తుంది. రిలీజ్ చేయడం వల్ల నువ్వు ఎంత, చాలామంది ఒకే రోజు స్వీట్లు లడ్డూలు గట్టి తినేస్తూ ఉంటారు, కానీ వాడి బాడీ ఏమీ అవ్వకపోవడానికి రీజన్ ఇన్సులిన్ అనేది కరెక్ట్గా రిలీజ్ అయ్యి సపరేట్ చేస్తుంది. కానీ షుగర్ పేషెంట్లో ఏమవుతుంది, డయాబెటిక్ పేషెంట్లో ఇన్సులిన్ అనేది కరెక్ట్గా రిలీజ్ అవ్వదు. దీనివల్ల ఏమవుతుంది అంటే బ్లడ్లోనూ షుగర్ అనేది బాగా పెరిగిపోతూనే ఉంటుంది. అందుకోసమే డాక్టర్లు ఏం చేస్తారు, వీళ్ళ కోసం సపరేట్గా ఇన్సులిన్ అనే ఇంజెక్షన్ ఇస్తారు. సో ఇన్సులిన్ అనే ఇంజెక్షన్ ఇచ్చారనుకోండి, ఏమవుతుంది, బ్లడ్ అనేది ఇన్సులిన్ అనే ఇంజెక్షన్ ఇస్తే వాళ్ళు తిన్న షుగర్ ఐటమ్ అంతా కూడాను నాశనం చేస్తుంది, లేదంటే డైజెస్ట్ చేస్తుంది. ఓకే, పాయింట్ 1. ఒకవేళ షుగర్ పేషెంట్లు ఇన్సులిన్ అనే ఇంజెక్షన్ తీసుకోకుండా కూడా షుగర్ తగ్గించుకోవచ్చు అంటే తగ్గించుకోవచ్చు. ఎలాగా, వాళ్ళు గ్లూకోజ్ ఐటమ్స్ కొద్దిగా తగ్గించాలి. సో షుగర్ ఐటమ్స్ని బాగా తగ్గించారనుకో తినడము, ఆ రకంగా వాడికి ఇన్సులిన్ అనే ఇంజెక్షన్ అవసరం లేదు, మెడిసిన్ కూడా అవసరం లేదు. ఇన్ కేస్ నీకు కానీ షుగర్ వస్తే నువ్వేం చేస్తావు, నీకు తెలుసు కదా ఏవైతే షుగర్ ఐటమ్స్ ఎక్కువగా ఉంటాయో ఆ షుగర్ ఐటమ్స్ అన్నింటిని ఆపేస్తావు. ఏదైతే గ్లూకోజ్ని ఓవర్గా కన్వర్ట్ చేస్తుందో ఐటమ్స్ అన్నింటిని ఆపేసావు అనుకో, నీ శరీరంలో తక్కువ షుగర్ మాత్రం వెళ్తుంది. దీనివల్ల ఇన్సులిన్ వచ్చినా రాకుండా నీకు ప్రాబ్లం లేదు, షుగర్ అనేది తగ్గిపోద్ది. సో ఇది సిచ్యువేషన్ అనమాట. అర్థమవుతుంది కదా కంప్లీట్గా కూడాను. సో షుగర్ ఐటమ్స్ తగ్గించాలి, ఓకే, లేకపోతే ఇన్సులిన్ అనేది కావదు. ఇక్కడ ఇంకొక థింగ్ ఏంటంటే ప్యాంక్రియాస్ కొన్ని ఇంకొక క్వాలిటీ ఏంటంటే ఇది ఎక్సోక్రైన్ కూడాను, అంటే డక్ట్ ఉన్న గ్లాండ్ కూడాను. ఎలా అంటే మీరు స్మాల్ ఇంటెస్టైన్లో ట్రిప్సిన్ అనే హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది అనుకుని చెప్పాను కదా. ఇది దేన్ని, ప్రోటీన్స్ని డైజెస్ట్ చేయడానికి ఈ ట్రిప్సిన్ అనేది వస్తుందని చెప్పాను కదా. ఈ ట్రిప్సిన్ అనేది ఎలా వస్తుంది, ప్యాంక్రియాస్ ఎలా ఉందంటే ఇది డైరెక్ట్ స్మాల్ ఇంటెస్టైన్లోకి డైరెక్ట్గా వచ్చి కనెక్ట్ అయ్యి వస్తుంది అనమాట. సో ఇది డక్ట్ ఉన్నది అవుతుంది, డక్ట్లెస్గా అయితే ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా ఇన్సులిన్ అనే హార్మోన్ రిలీజ్ చేస్తుంది అనమాట, డక్ట్ లేకుండా. సో బ్లడ్లోనికి ఇన్సులిన్ అనేది పంపించేస్తే ఇన్సులిన్ అనేది షుగర్ అంతటినీ కూడా కొంతవరకు చేసేస్తుంది. అసలు ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుంది అంటే షుగర్ నాశనం చేయదు. ఏం జరుగుతుంది తెలుసా, శరీరంలో చిన్న ప్రేగులు ఉంటాయి కదా, ఈ చిన్న ప్రేగులు డైజెస్ట్ అయిపోయిన తర్వాత గ్లూకోజ్ మాలిక్యూల్స్ అన్నింటిని శరీరానికి అబ్జర్వ్ చేసుకుంటారు కదా, అక్కడికి సిగ్నల్ పంపిస్తుంది. ఏమనంటే శరీరంలో షుగర్ అనేది ఎక్కువగా ఉంది, ఇక నువ్వు అబ్జర్వ్ చేసుకోకు అనుకొని చెప్తే సరే అది అబ్జర్వ్ చేసుకోకుండా అదంతటిని కూడాను పెద్ద ప్రేగు పంపించేస్తుంది. అది మోసం రూపంలో బయటకు వెళ్ళిపోతుంది, లేదంటే వేరే రూపంలో బయటకు వెళ్ళిపోతాయి అనమాట. సో ఇక్కడ అబ్జర్వ్ అనేది చేయనివ్వకుండా కాపాడేస్తుంది, మెయిన్ సిచ్యువేషన్ అది. దాని తర్వాత నెక్స్ట్ గ్లాండ్ ఇంతకు ముందు నుండి చెప్పుకుంటూ వస్తున్నాను, అదేంటంటే ఈ కిడ్నీల మీద ఉన్నాయి కదా, ఈ కిడ్నీల మీద ఉన్నటువంటి గ్లాండ్ని ఏమంటామంటే ఎడ్రినల్ గ్లాండ్ అంటారు, ఎడ్రినల్ గ్లాండ్. సో ప్రవీణ్ నీకెరా రే ఎడ్రినల్ గ్లాండ్, ఓకే. సో ఇక్కడ సిచ్యువేషన్ చూడండి, ఎడ్రినల్ గ్లాండ్ ఏమి హార్మోన్ రిలీజ్ చేస్తుంది అంటే ఎడ్రినలిన్ గ్లాండ్. సో ది గ్లాండ్ వల్ల ఉపయోగం ఏంటంటే ఇది ఒక ఫైటింగ్ హార్మోన్ రిలీజ్ చేస్తుంది అనమాట, ఫైటింగ్ హార్మోన్. సో ఫైటింగ్ హార్మోన్ ఎలాగా, నీకు దెయ్యం అంటే భయము, చిన్నప్పుడు దెయ్యం అంటే భయము, కానీ పెద్ద అయినప్పుడు దెయ్యం అంటే భయం ఎందుకు తగ్గుతుంది అంటే నీలో ఎడ్రినలిన్ ఎక్కువగా రిలీజ్ అవ్వడం వల్ల నువ్వు దెయ్యం వస్తే గుద్దేస్తానంటావు, లేదంటే దెయ్యం వస్తే పారిపోగలవు, అసలు దెయ్యాలే లేవని ఒక ధైర్యమే వస్తుంది, ఫైటింగ్ హార్మోన్, ఓకే. నువ్వు పామును చూసానంటే పారిపోవాలనుకుంటున్నావు, కొట్టేవాలనుకుంటున్నావు, ఏదో ఒకటి జరగడానికి ఎడ్రినలిన్ అనేది ఎక్కువగా రిలీజ్ అయింది అనుకోండి, ఫైటింగ్ చేయడానికి సెట్ అవుతుంది అనమాట, ఓకేనా. అందుకే ఎడ్రినలిన్ రష్, ఎవడైనా బాగా గొడవ పడుతున్నాడు, బాగా ఫైటింగ్ చేస్తున్నాడు అని అంటే వాటిలో ఎడ్రినలిన్ రష్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. డాక్టర్లు ఏం చేస్తారు తెలుసా, ఆగిపోయిన గుండె అనేది ఒకవేళ ఆగిపోయి జస్ట్ ఇప్పుడే ఆగిపోయింది అనుకో, కరెంట్ షాక్ ఇస్తారు సెట్ అవ్వకపోతే ముందు ఈ ఎడ్రినలిన్ అనే ఇంజెక్షన్ తీసుకుని గుండెలోకి వేసిన తర్వాత ఇక కరెంట్ షాక్ ఇస్తూనే ఉంటారు అనమాట. సో చాలా శాతం వరకు కూడాను అప్పుడే గుండె అయిపోతుంది, ఎడ్రినలిన్ హార్మోన్ వల్ల గుండె సడన్గా స్టార్ట్ అయిపోద్ది, ఓకే. ఇది ఎడ్రినలిన్ హార్మోన్. సో దెయ్యాలకి ఇంకా మీరు భయపడుతూ ఉంటే మీ శరీరంలో ఇంకా ఎడ్రినలిన్ అనే హార్మోన్ సరిపోయినంత రిలీజ్ అవ్వదు, ఇంకొన్ని రోజుల్లో రిలీజ్ అయిపోతుంది. ఎందుకంటే మీరు 10th క్లాస్ కదా, ఇంకా 11th క్లాస్కి వెళ్ళాక కూడా నీ భయం ఉంది, ఎవరైనా నవ్వుతారు. ఆ తర్వాత నెక్స్ట్ మొత్తం ఎండోక్రైన్ గ్లాండ్స్ అన్నింటిలో కూడాను బిగ్గెస్ట్ గ్లాండ్ అయినటువంటి థైరాయిడ్ గ్లాండ్. సో దిస్ ఈజ్ ద థైరాయిడ్ గ్లాండ్. ఈ థైరాయిడ్ ప్రాబ్లము ఈ రోజుల్లో చాలామందికి పెరిగిపోయింది. ఈ థైరాయిడ్ గ్లాండ్ దేనికోసం, సో ఈ థైరాయిడ్ గ్లాండ్ ఏం హార్మోన్ సెక్రెట్ చేస్తుందంటే థైరాక్సిన్. సో ఇది సెక్రెట్ చేసేది థైరాక్సిన్ అనే హార్మోన్ని సెక్రెట్ చేస్తుంది. సో ఈ థైరాక్సిన్ హార్మోన్ అనేది ఏం పనులు చేస్తుంది, మెయిన్గా కూడా రెగ్యులేట్స్ ద మెటబాలిక్ యాక్టివిటీస్ ఉంటాయి కదా, వాటిని రెగ్యులేట్ చేస్తుంది. రెగ్యులేట్
మెటబాలిజం అనమాట. మెయిన్గా కూడా మెటబాలిజం అంటే జీవక్రియలు, మనం డైలీ చేసే ఏవైతే పనులు ఉంటాయో వాటికి సంబంధించినవి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫ్యాట్ మన శరీరంలో ఉంటుందా, ఆ ఫ్యాట్ని ఇది కొంతవరకు రెగ్యులేట్ చేస్తుంది. కార్బోహైడ్రేట్స్ ఉంటుందా, అది బాడీకి రెగ్యులేట్ చేస్తుంటుంది. ప్రోటీన్స్ ఉంటాయి, ఈ ప్రోటీన్స్ని కూడా బాడీని అబ్జర్వ్ చేసుకున్న ప్రాసెస్లు వీటన్నిటిలో కూడా అబ్జర్వ్ చేస్తుంది. ఒకటి చూడండి, ఇది మేజర్గా ఫుడ్తో లింకప్ అయింది, దీంతో లింకప్ అయింది కదా. ఒకవేళ ఈ హార్మోన్ కానీ చెడిపోయింది అనుకోండి, ఇబ్బంది పెట్టిస్తే నీ శరీరంలో ఫ్యాట్ పెరిగిపోవచ్చు, తగ్గిపోవచ్చు. ఒకవేళ ఫ్యాట్ పెరిగితే లావ్ అయిపోతారు, ఫ్యాట్ తగ్గితే సన్నంగా అయిపోతారు. ఒకవేళ నీకు థైరాక్సిన్ అనే ప్రాబ్లం ఉంది, హార్మోన్ అనేది సరిగ్గా వర్క్ చేయకపోతే కార్బోహైడ్రేట్స్ దెబ్బేస్తాయి. అప్పుడు నీ బాడీలో బ్లడ్ ఎక్కువ ఉండొచ్చు, లేకపోవచ్చు, సన్నంగా అయిపోవచ్చు, లావ్ అయిపోవచ్చు, ఏదైనా జరగచ్చు. సో ఇంకొంతమందికి ప్రోటీన్స్ ప్రాబ్లం, చాలా బక్కపల్చిగా సన్నంగా ఉండొచ్చు, లేదంటే చాలా వికారంగా కూడా ఉండొచ్చు. అంటే మొత్తానికి కూడా ఈ థైరాయిడ్ అనే గ్లాండ్ ఏం చేస్తుంది, నీ బాడీకి నీ కంట్రోల్లో లేకుండా నీ మెటబాలిక్ యాక్టివిటీస్ అన్నీ కూడా మార్చేస్తుంది. నీ నిద్రను దెబ్బెట్టేస్తుంది, నువ్వు సరిగ్గా ఎక్కువ దూరం నడలేవు, అలసట వచ్చేది రావచ్చు, ఇలాంటి రకరకాల పనులన్నీ చేస్తాయి. ఇన్ జనరల్ థైరాయిడ్ గ్లాండ్ బాగుంటే మనం ఆరోగ్యంగా ఉంటాం, ఒకవేళ లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. అందుకే ఇక్కడ నుంచి ఎవరికైనా థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, లావుగా ఉన్నారంటే అరే జాగింగ్ చేయరా, రన్నింగ్ చేయరా అనుకో, నువ్వు నోటి మాటలతో చెప్పకు. ఎందుకంటే వాడికి ఇంటర్నల్గా ప్రాబ్లం ఉంది ఈ థైరాయిడ్ అనే గ్లాండ్ వల్ల. సో ఈ థైరాయిడ్ అనే గ్లాండ్ అనేది సరిగ్గా వర్క్ చేయాలంటే థైరోనార్మ్ అనే ఒక ట్యాబ్లెట్ ఉంటుంది. సో థైరోనార్మ్ అనే ఒక ట్యాబ్లెట్. సో ఇది గ్లాండ్ కాబట్టి ప్రతిరోజు కూడాను నీకు కరెక్ట్గా డోసేజ్ అంటే 25 mcg, 50 mcg అండ్ 75 mcg, 100 mcg, ఇలా ఎంసీజెస్ ఉంటాయి అనమాట. సో ఈ ఎంసీజెస్ ప్రకారంగా రోజు డైలీ తీసుకోవాలి. ఎంత డైలీ తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది, నీ థైరాయిడ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్ని వీడు కాపాడతారంట. రోజు ఈ ట్యాబ్లెట్ ఏం చేస్తుందంటే నీ బాడీలో ఏదైతే రెగ్యులేటింగ్ ఈ మెటబాలజికల్ యాక్టివిటీస్ ఉన్నాయో, ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఇలాంటి నీ బాడీకి సంబంధించిన గ్రోత్కి సంబంధించినవి ఇది పని చేయకపోయినప్పటికీ కూడా ఈ ట్యాబ్లెట్ బయట నుండి వచ్చేసి కొంతవరకు బాగా చేస్తుంది అనమాట ఈ రకంగా. సో థైరాయిడ్ గురించి అర్థమైంది కదా. ఇది చాలా సింపుల్గా చెప్పేస్తాను. యాక్చువల్ థైరాయిడ్ గురించి ఒక పెద్ద బుక్కే చదవచ్చు. సో చాలా పెద్ద మార్కెట్ ఇది. ఈ థైరాయిడ్ టెస్ట్ అనేది 350 రూపీస్ ఉంటుంది. ఇన్ జనరల్ నేను ఎవరికైనా చేయిస్తుంటే వాళ్ళకి ఈ రకంగా ఉంటుంది. సో థైరాక్సిన్, సో మ్యాక్సిమం పీపుల్ థైరాక్సిన్ బాగుంటుంది. ఎవరికైతే ఈ రోజుల్లో అయితే సిచ్యువేషన్ దారుణంగా ఉందన్నమాట. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ చాలామంది పెరుగుతున్నాయి, ఆడపిల్లలకి ఇంకొద్ది మంది పెరుగుతున్నాయి. వాళ్ళు లావ్ అవుతున్నారంటే ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్ అయ్యి ఉండొచ్చు. మీకు గుర్తుందో లేదో, నేను థైరాయిడ్ని చాలా పెద్ద గ్లాండ్ అని చెప్పాను కదా. యాక్చువల్లీ ప్యాంక్రియాస్ థైరాయిడ్ కంటే చాలా పెద్దగా కనిపిస్తుంది, కానీ ప్యాంక్రియాస్ కంటే ఇదే ఎందుకు పెద్దగా ఉంది అని కొంచెం చెప్పాల్సి వచ్చిందంటే సిచ్యువేషన్ ఒకటే. ప్యాంక్రియాస్ అనేది చెప్పాను కదా, డక్ట్ ఉండే పనులు కూడా కొన్ని చేస్తుంది. ట్రిప్సిన్ అనే హార్మోన్ ప్రోటీన్స్ని బ్రేక్ చేయడానికి పంపిస్తుంది. సో ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే ప్యాంక్రియాస్ 2 ముక్కలుగా ఉంటుంది అనమాట. మొదటి ముక్క ఏం చేస్తుంది, ఒక ముక్క డక్ట్ను పనులు చేస్తుంది, ఇంకో ముక్క ఏం చేస్తుంది అంటే డక్ట్ లేని పనులు, అంటే ఈ రకంగా ఇన్సులిన్ పంపించడం. ఇన్సులిన్ పంపించడానికి ఉపయోగపడే పార్ట్ చాలా చిన్నగా ఉంటుంది. అందుకే ఇది సెకండ్ ప్లేస్కి వెళ్ళిపోయింది. ఫస్ట్ ప్లేస్ అనేది థైరాయిడ్ గ్లాండ్కి వెళ్ళిపోయింది. ఆ తర్వాత అన్నిటికన్నా చిన్న గ్లాండ్ ఒకటి చూపిస్తాను. దిస్ ఈజ్ పిట్యూటరీ గ్లాండ్. ఇది చాలా చిన్నది. సో ఇది పెట్ట కొంచెం కానీ కోతగనం, పిట్యూటరీ గ్లాండ్. ఇది పెట్ట కొంచెం కానీ కోతగనం. సో ఈ పిట్యూటరీ గ్లాండ్ ఏం చేస్తుంది, ఏంటి సంగతి, ఎందుకు పెట్ట కొంచెం కోతగనం అంటే ఇది గ్రోత్ హార్మోన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి బాగా పొడవు పెరిగిపోయాడంటే ఈ హార్మోన్ యొక్క ప్రభావమే. ఒక మనిషి బాగా పొట్టోడుగా ఉండిపోయాడంటే ఈ హార్మోన్ ప్రభావమే. సో ఒక మనిషి సరైన హైట్లో ఉన్నాడంటే ఈ హార్మోన్ ప్రభావమే. కాబట్టి ఇది గ్రోత్ హార్మోన్ అనమాట. దాని తర్వాత మాస్టర్ గ్లాండ్ కూడాను. మాస్టర్ గ్లాండ్ అనే మాట ఎందుకు వాడానంటే ఇక్కడున్న ప్రతి గ్లాండ్ కూడాను దాని యొక్క పని చేయాలంటే ఈ దగ్గర నుండి పర్మిషన్ తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ గ్లాండ్ థైరాయిడ్ హార్మోన్ కరెక్ట్గా వర్క్ చేయాలంటే పిట్యూటరీ గ్లాండ్ చెప్తేనే వింటుంది. ఎడ్రినల్ గ్లాండ్ పనిచేయాలంటే పిట్యూటరీ గ్లాండ్ పర్మిషన్ ఇస్తేనే చేస్తారు. ప్యాంక్రియాస్ అంతే, ఓవరీస్ అంతే, టెస్టిస్ అంతే. సో పెట్ట కొంచెం కోతగానం ఎందుకన్నా అర్థమైంది కదా. పిట్యూటరీ గ్లాండ్ ఒప్పుకుంటేనే ఇవన్నీ జరుగుతాయి, లేకపోతే లేదు. కాబట్టి దిస్ ఇస్ ద మాస్టర్ గ్లాండ్. సో ఇవి ఎండోక్రైన్ సిస్టమ్కి సంబంధించిన అన్ని గ్లాండ్స్ అండ్ అన్ని హార్మోన్స్. సో ఎండోక్రైన్ సిస్టమ్ అంటే ముందు చెప్పాను కదా, డక్ట్లెస్ గ్లాండ్స్. ఇవి వాటికి పైప్స్ ఉండవు, జస్ట్ కెమికల్స్ని రిలీజ్ చేస్తాయి. ఆ మెసెంజర్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తే బ్లడ్లో నుండి బాడీ అంతటికీ కూడా సప్లై అయిపోతుంది అనమాట. ఇది ఎండోక్రైన్ సిస్టమ్ గురించి కొన్ని పార్ట్స్. అండ్ వీటికి సంబంధించిన ఇంకా ఫీడ్బ్యాక్ మెకానిజంలో ఇంకా కొన్ని తెలుసుకుంటాం. సో ఇవి కొన్ని పార్ట్స్. ఓకే, ఏవైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ప్రతి దానికి కూడా ఆన్సర్ చెప్పడం అనేది జరిగిపోతుంది. చాలా థ్యాంక్స్.